నమస్తే మిత్రులారా, మనము ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే ఎవరైనా సరే, ఏ క్యాడర్ అయినా సరే, ఎమ్మెల్యే ఎంపీ అయినా సరే, ఏదైనా మొదలు పెడితే మందుతో మొదలు పెడతారు, మందు తాగేస్తారు కూడా. అదే మన నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క దేశానికి పోతే మోడీ గారికి మందు కూడా ఇచ్చారు. ఆ మందు ఇస్తే కనీసం వాళ్ళతో చైర్స్ అని ఇట్లా కొట్టేసి వాళ్ళందరూ తీసుకున్న తర్వాత పక్కకు పెట్టేసిండు. అంటే ఆయన తాగలేక తినలేక కాదు. మన ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు వాళ్ళు రకరకాల తిండి పెడతారు, రకరకాల ఫుడ్ పెడతారు. వాటికి ఎప్పుడు ఆయన ఆశపడ్డు. ఆయన తినేది ఏ తిండి ఉందో ఆ తిండి ఆయన వండించుకొని ఆయన ఏది తినాలనుకుంటే అదే తింటాడు. ఒక దేశాన్ని కాపాడాలి మనిషి ఏంటంటే ఆయన ఫస్ట్ జాగ్రత్త ఉండాలి. ఎన్ని దేశాలు పోతుందంటే అన్ని దేశాలు పోతున్నాడు నరేంద్ర మోడీ గారు. ఎక్కడైనా ఎక్కడైనా దొరికిందా తాగడం కానీ, తినడం కానీ, ఇంకోటి కానీ మన మామూలునే ఎక్కడ పడితే ఆడ దొరికేసి ఏడబడితే ఇష్టం వచ్చిన మాట్లాడేస్తారు. ఒక నాయకుడు లక్షణాలు ఎట్లా ఉండాలంటే ఒక నరేంద్ర మోడీ గారిని చూసి నేర్చుకోవాలి మనం. ఎందుకంటే నేను కూడా ఒక భారత లిబరల్ ప్రజా పార్టీ అధ్యక్షుడిని. ఎందుకంటే ఆయన గురించి గొప్పగా చెప్పుకునే మనిషి ఆయన. మనం అందరం అట్లా ఎదగాలి, అట్లా చేయాలి, దేశాన్ని ఇట్లా కాపాడాలి, మనమందరం కూడా అట్లా ఉండాలని చెప్పేసి మీకు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కానీ, ఎంపీ కానీ, ఒక నాయకుడు ఆయన చూసి నేర్చుకోవాలి. ఆయన మీద మన్ను పోయడం, ఆయనకి ఇష్టం వచ్చినట్టు చెప్పడం కాదు. ఆయన ఒక భగవంతుడు అనుకోవాలి. ఆయన చాలా గొప్ప మనిషి కాబట్టి ఆయన గురించి చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నాము. ఆయన లెక్క ఎదగాలి, ఒక దేశాన్ని కాపాడాలి, ఆయనతో మన సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ ఉండి మేము ఉన్నాము మీతోని, మీరు ముందుకు పోండి అంటే ఆయన ముందుకు పోయి మన దేశాన్ని కాపాడుకుంటూ మనకందరికీ చాలా ఓ రకమైన ఫీలింగ్తో తిరుగుతున్నాయి. ఆయన తినాలి, తాగాలనుకుంటే ఎన్నో చేయవచ్చు, కానీ అట్లా కాదు. ఆయన ఆశించి చేస్తాడు మన దేశానికి, ఏం ఆశించి చేయట్లేదు. ఎందుకంటే బాగుపడాలి. ఆయన వెనక ఎవరు లేరు, పిల్లలు లేరు, భార్య లేరు, ఎవరు లేరు. ఒక దేశానికి ఒక రక్షణ బంటుగా, ఒక రాముడుగా, ఒక భీముడుగా ఉంటాడు. ఎందుకు ఉంటాడు? ఆయన కరెక్ట్ ఉండబట్టి ఇవాళ మనం చక్కగా పడుకొని చక్కగా మంచిగా లేస్తాం. ఆయనే లేకపోతే ఇవాళ దేశం అంతా కిందికి మీదికి అయిపోద్ది. కాబట్టి మనం ప్రతి ఒక్క మనిషి ఒక నరేంద్ర మోడీ లెక్క తయారవ్వాలి, ఒక రాముడు లెక్క తయారవ్వాలి, ఒక భీముడు లెక్క తయారై ఉండాలి. మనం అందరం అట్లా ఉండాలి, అట్లా కష్టపడాలి. ఆ తీరునే ఒకరిని చూసి మనం నేర్చుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక చెట్టు నాటుతున్నామంటే అది జామ చెట్టు నాటితే జామ చెట్టే వస్తుంది. కాబట్టి మనం ఆ తీరునే మనం ఆ చెట్టు లెక్క పెరిగి మనం అందరం బాయి ఉండి చక్కగా ఉండి ఒకరికొకరు కించపరచుకోకుండా, ఈగో ఫీలింగ్ లేకుండా ఒక నరేంద్ర మోడీ లెక్క ఉండాలని చెప్పేసి కోరుతూ నేను సెలవు తీసుకున్నాను. నమస్తే.